ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఛానల్లో ఈ రోజు వరకు ఎలాంటి ఛానల్లో ఎక్కడ కూడా మీరు చూడనటువంటి ఒక స్పెషల్ టాపిక్, స్పెషల్ ఎపిసోడ్ మనం ఈరోజు చేయబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే డెడ్ ఎండ్ ప్లాట్స్ ఆర్ హౌస్. చాలామంది సార్ డెడ్ ఎండ్ ప్లాట్స్ గురించి చెప్పండి, అసలు డెడ్ ఎండ్లో ప్లాట్ ఉంది మేము కొనొచ్చా సార్, మాకు దక్షిణంలో ఆగిపోయింది మరి కొనొచ్చా, ఉత్తరంలో ఆగిపోయింది కొనొచ్చా, ఈశాన్యంలో ఆగిపోయింది కొనొచ్చా సార్, నిజంగా మాకు వీటికి సంబంధించి ఎక్కడ కూడా మాకు టాపిక్ దొరకట్లేదు సార్, దయచేసి ఒక ఎపిసోడ్ చేయండి అని చెప్పి ఎంతోమంది రిక్వెస్ట్ చేశారు. క్లియర్? సరే, అయితే పూర్వీకులు అంటే మన మహర్షులు నిజంగా ఎలాంటి సెటిల్మెంట్ చేసేవాళ్ళంటే గణితం ప్రకారం చాలా ప్రొఫెషనల్గా చేశారండి. ఎక్కడ కూడా డెడ్ ఎండ్ ప్లాట్ అనే మాట కూడా రాకుండా చేయగలిగింది కేవలం మన మహర్షులు. స్థాపత్య వేదంలో, గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో, టౌన్ సెటిల్మెంట్లో వాళ్ళు చేసిన ఒక ప్లానింగ్ మీరు చూస్తే ఎక్కడ కూడా డెడ్ ఎండ్ అనే మాట మీకు కనపడదు. అలాంటి ఒక ప్రొఫెషనల్గా వాళ్ళు చేశారండి. కానీ ఈ కాలంలో ఈ డెడ్ ఎండ్ అనే మాట ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి. ఎక్కడైతే మన రోడ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఒక కాలనీ అయితే ఈ కాలనీలో ఏం చేస్తారంటే యాక్చువల్ కాలనీ ఎలా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ఇక్కడ చూడండి, 4 వైపుల రోడ్ ఉండి ఇది లేదు, మళ్ళీ ఈ మూల ఎందుకు పెరిగిందంటారేమో. సో 4 వైపుల రోడ్ ఉండి మధ్యలో మాత్రమే మీకు ఈ మొత్తం కాలనీ సెటప్ చేయడానికి అనుమతి ఉంది. ఇది ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ సెటిల్మెంట్లో ఇది మనకు 100% ఉంది. కానీ ఈ మధ్య నిజంగా అసలు ఈ వెంచర్ వేసేవాళ్ళు లేదంటే టౌన్ ప్లానింగ్ చేసేవాళ్ళు మొత్తం ఈ బిల్డర్సు, డెవలపర్సు అసలు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. కానీ టోటల్ ఈ ఎండ్ రోడ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా వాళ్ళు ప్లాట్స్ చేసి అమ్మేస్తున్నారండి. ఏం పద్ధతి అండి ఇది? ఆలోచన చేయండి. నిజంగా ఒక గవర్నమెంట్ బిల్డింగ్స్ లేదంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీరు ఒక కాలనీ తీసుకుంటే 4 sides కూడా రోడ్స్ ఉంటాయండి. అవి నిజంగా నంబర్ 1 అని నేను చెప్తాను. కానీ అదే ఒక సాధారణ ప్రజలు నివసించడానికి ఇలా చేయట్లేదండి. మొత్తం స్థలం రౌండప్ మొత్తం ప్యాక్ చేసి సెంటర్లో ఒక ఎంట్రన్స్, ఒక గేట్ ఇచ్చేసేసి ఓ పెద్ద డిజైన్ ఇచ్చి పెద్ద ఆర్చ్ ఇస్తున్నాం. మా యొక్క టోటల్ వెంచర్లో పెద్ద ఆర్చ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. దేనికోసం అండి? ఒరిజినల్ సెటిల్మెంట్ ఆఫ్ ద రూల్సే మీరు పాటించినప్పుడు గివన్ ఎందుకు? ఇవి అడిగే వాళ్ళే లేరు. సార్ మాకు 200 గజాల ప్లాట్ ఉంది, మాకు జహీరాబాద్ రోడ్లో ఉంది, లేదంటే ఇక్కడ శ్రీశైలం హైవేలో ఉంది, తిరుపతి హైవేలో ఏం చేసుకుంటారు? ఒక ప్రాపర్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నియమాల ప్రకారమే లేనప్పుడు, ఒక టౌన్ సెటిల్మెంటే లేనప్పుడు మీరు ఏం చేస్తారు? అర్థమైందా? నిజంగా ఒక టౌన్ సెటిల్మెంట్ ఎలా చేయాలి అంటే చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. మొత్తం టౌన్కి సంబంధించిన 4 sides రోడ్స్ పెట్టి ఎక్కడ కూడా డెడ్ ఎండ్ ప్లాట్ లేకుండా మీరు చేయగలిగిన రోజు ఇది నంబర్ 1 సెటిల్మెంట్ అని మాట్లాడవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, హరివాస్తు చెప్పిన మాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మరి ఈ కాలంలో ఇవన్నీ మనకు జరుగుతాయా అంటే చెప్పలేం కదా. సో ఇలాంటి సందర్భాలలో మన ఆధునిక వాస్తువులు ఏం చేస్తారంటే తూర్పు ఆగ్నేయము లేదంటే దక్షిణ ఆగ్నేయము, దక్షిణ నైరుతి, పడమర నైరుతి అంటే వీధి పోట్లకు సంబంధించిన ఎపిసోడ్స్లో మనం ఏ కండిషన్స్ అయితే చెప్పామో ఈ డెడ్ ఎండ్ ప్లాట్స్లో కూడా అలాంటి కండిషన్స్ని బేస్ చేసుకొని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పారు. మరి మొట్టమొదటిగా మనం ఈరోజు ఏం మాట్లాడుతున్నామంటే ఈరోజు 4 టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇది తూర్పుకి సంబంధించిన రోడ్, ఈస్ట్. ఇది తూర్పు రోడ్. తూర్పులో దక్షిణం వైపు నుంచి వచ్చి ఈశాన్యానికి డెడ్ ఎండ్ ప్లాట్ ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? ఉత్తరం నుంచి వచ్చి దక్షిణంలో డెడ్ ఎండ్ ఉంటే అంటే ఆగ్నేయంలో డెడ్ ఎండ్ ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? అదేవిధంగా ఇక్కడ నైరుతి నుంచి ఇలా వచ్చి దక్షిణ ఆగ్నేయానికి డెడ్ ఎండ్ ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? నెక్స్ట్ మనకు తూర్పు వైపు నుంచి వచ్చి నైరుతి వైపు డెడ్ ఎండ్ ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? ఇది సౌత్ అండి, ఇది ఈస్ట్.
ఇది వెస్ట్, ఇది నార్త్. సో నాలుగుటికి సంబంధించిన కండిషన్స్ మాట్లాడదాం. రైట్, ఇప్పుడు మొట్టమొదటిది మనకు దక్షిణం అంటే ఇటు దక్షిణం వైపు నుంచి ఇలా వచ్చి ఈశాన్యం డెడ్ ఎండ్ ఉందనుకోండి, ఇది తూర్పు ఫేసింగ్ అయితే ఇక్కడ ఇది రోడ్ ఉంది, ఇట్లా రోడ్ ఉంది, ఓకేనా. సో రోడ్ ఉండి ఇక్కడ డెడ్ ఎండ్ ఉండి ఇది మీ ప్లాట్ అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చెడు ఫలితాలనే ఇస్తుంది అనేది మనకు లేటెస్ట్గా వాస్తు నిపుణులు చెప్పిన మాట. చెడు ఫలితాలు ఏమేమిటంటే పురుష సంతతి లేకుండా ఉండడము, అంటే అసలు ఆ ఇంట్లో కొడుకులే పుట్టరు, మగ సంతానమే ఉండదు, మగ సంతానం ఉంటే డెవలప్మెంటే ఉండదు అనేది వీళ్ళ కండిషన్. సంతాన నష్టం జరుగుతుంది, వాళ్ళందరికీ కష్టాలు ఉంటాయి, యజమానికి ఇబ్బందులు ఉంటాయి, అధికారంలో పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి అనేది వీళ్ళ కండిషన్స్. అంటే తూర్పు ఈశాన్యానికి అంటే ఉత్తర ఈశాన్యంలో డెడ్ ఎండ్ ప్లాట్ వచ్చేస్తే తూర్పు ఫేసింగ్ ఇంటికి ఇక్కడ డెడ్ ఎండ్, ఈశాన్యం వైపు డెడ్ ఎండ్ ఉంటే ఇది. ఒకవేళ ఉత్తరం నుంచి ఇట్లా రోడ్ వచ్చి ఇక్కడ ఆగ్నేయం వైపు డెడ్ ఎండ్ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే కుటుంబంలో జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఉంటాయి అనేది వాళ్ళ పాయింట్. నెక్స్ట్ వాళ్ళు విచ్ఛిన్నమైపోవచ్చు, అంటే భార్యాభర్తలు ఒకటిగా ఉండొచ్చు, ఒకటిగా ఉంటే ఎప్పుడూ ఇబ్బందులే. ఒకవేళ దూరం అయితే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు ఒక చోట ఉంటే అన్యోన్యంగా ఉండరు, ఒకవేళ దూరం అయితే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు దూరం అయితే ఒకళ్ళు ఇక్కడ ఇంకోళ్ళు ఎక్కడో ఉంటే ఇల్లీగల్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ ఇంట్లో మ్యారేజే జరగలేదనుకోండి, మ్యారేజ్ జరగకపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకవేళ జరిగితే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా 100% ఈ ఇంట్లో ఉంటాయి అనేది ఆధునిక వాస్తు నిపుణులు మనకు పరిశోధన చేసి చెప్పడం జరిగింది. రైట్, పూర్వీకులైతే క్లియర్గా చెప్పాను, అసలు డెడ్ ఎండ్ అనే మాటనే మాట్లాడొద్దని చెప్పేశారు, క్లియర్. రైట్, ఇప్పుడు దక్షిణం వైపుకి వెళ్దాం. దక్షిణ ఆగ్నేయానికి రోడ్ బ్లాక్ అయిందనుకోండి, అప్పుడు ఏంటి? సో సింపుల్గా ఏం చెప్పారంటే మ్యారేజ్ ప్రాబ్లమ్స్, సేమ్ ఇల్లీగల్ అఫైర్స్, సెకండ్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి అనేది వాళ్ళ కండిషన్స్. నెక్స్ట్ దక్షిణ నైరుతికి అయితే ఇది ఆ ఇంటికి సంబంధించిన యజమానురాలుపై ఇంపాక్ట్ ఉంటుంది, రెండవ సంతానంపై లేదంటే మొదటి సంతానంపై ఇంపాక్ట్ ఉంటుంది, దాని తర్వాత వివాహంలో డ్యామేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వివాహమైన 50 సంవత్సరాల లోపల, అంటే వివాహం అయిన తర్వాత కావచ్చు, వాళ్ళ ఏజ్ 50 సంవత్సరాలు ఉండొచ్చు, ఈ లోపల హస్బెండ్ వైఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చి ఎవరైనా విడిపోయే అవకాశాలు లేదంటే దూరం దూరం ఉండే అవకాశాలు, వీటి వల్ల ఎన్నో సమస్యలు ఉంటాయి అనేది ఇక్కడ కండిషన్. నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, విడిపోతే సెకండ్ మ్యారేజ్ లేదంటే ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహం డ్యామేజ్ అవుతుంది లేదంటే దూరంగా ఉండడము, పరులతో అక్రమ సంబంధాలు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ సింపుల్గా ఒకటేనండి, మనకు శాస్త్రాల్లో చెప్పిన వివరణ అయితే చాలా క్లియర్గా ఒకటి ఏంటంటే డెడ్ ఎండ్ అనేదే ఉండదు. సో మరి దీనికి సంబంధించిన పరిష్కారం కూడా కావాలి కదా. సరే ఇలా ఉంటే ఏం చేయొచ్చు? ఓకే, సో దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఎపిసోడ్ నేను నెక్స్ట్ చేస్తున్నాను. మీరందరూ ఈ వీడియోస్ అన్నీ చూడండి. ప్రస్తుతానికైతే మనం తూర్పుకి సంబంధించిన 2 డెడ్ ఎండ్స్ గురించి మాట్లాడాం, దక్షిణానికి సంబంధించిన 2 డెడ్ ఎండ్స్ గురించి మాట్లాడాం, వీటికి సంబంధించిన వివరణ మొత్తం ఇచ్చాను. ఇవన్నీ కూడా ఆధునిక వాస్తు నిపుణులు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేని ప్లాట్ కొని సుఖ సంతోషాలతో ఉండాలనేది మన కాన్సెప్ట్. సో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ హరివాస్తు హరి. థ్యాంక్ యూ.